సంపూర్ణ రామాయణం అరణ్యకాండ. సీతారాములు లక్ష్మణ సమేతంగా దండకారణ్యంలోకి ప్రవేశించారు. కొద్ది దూరం తర్వాత ఋషులు తపస్సు చేసుకునే ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళారు. ఋషులు అందరూ రాముడు, సీత, లక్ష్మణుల తేజస్సుకి మైమరచిపోయారు. రాముడి దగ్గరికి వచ్చి, రామ, మీరు మమ్మల్ని రక్షించాలి. మేము తపస్సు చేసుకుంటుంటే అనేక మంది రాక్షసులు వచ్చి మమ్మల్ని చంపుతున్నారు అని ఉండడానికి పర్ణశాల ఇచ్చి, తినడానికి కందమూలాలు, తేనె ఇచ్చారు. ఈ ఆశ్రమం అంతా మీదే, మీరు ఆనందంగా ఇక్కడ ఉండండి. రాముడు సంతోషంగా వారి ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ బయలుదేరాడు. అలా వెళుతూ ఉంటే ఒక దగ్గర ఎంతో కాలంగా పడి ఉన్న రక్తం యొక్క వాసన, ఒక రకమైన ఈగలని చూసి రాముడు లక్ష్మణునితో అన్నారు, లక్ష్మణ, చూసావా ఈ ఈగలని? బహుశా ఇక్కడ రాక్షసుడు ఉండవచ్చు. ఈలోపు పెద్ద ఆకారంతో, అప్పుడే తిన్న పెద్ద పులి యొక్క మాంసం, రక్తంతో నిండిన శరీరంతో, చేతుల నిండా రక్తం, ఒక శూలానికి సింహాలు, పులులు, జింకలని కూర్చుకొని ఒక రాక్షసుడు వెళుతున్నాడు. వాడిని రామలక్ష్మణులు చూశారు. రాముడు బాణం వేశారు. ఆ బాణం ఒక పుల్ల తగిలినట్టు తగిలింది. రామలక్ష్మణులు ఒకరినొకరు చూసుకుని వెంటనే బాణాల వర్షం కురిపించారు. అవన్నీ తగిలిన ఆ రాక్షసుడు పెద్దగా ఆవలించి ఒళ్ళు దులుపుకుంటే అవన్నీ కింద పడిపోయాయి. రాముడు ఒక శక్తివంతమైన బాణం వేయడంతో ఆ రాక్షసుడు కింద పడ్డాడు. రామలక్ష్మణులు చెరోపక్క వెళ్ళి వాడి చేతులని విరిచేశారు. రాముడు వాడి శరీరాన్ని తన పాదాలతో, చేతులతో గుద్దేశాడు. ఇద్దరూ కలిసి వాడి కంఠం నలిపారు, బాగా కొట్టారు. అయినా ఆ రాక్షసుడు చావలేదు. రాముడు లక్ష్మణునితో అన్నారు, వీడు ఇలా చావడు, నువ్వు పెద్ద గొయ్యి తవ్వు, నేను వీడు లేవకుండా కంఠంపై కాలు పెట్టి నలుపుతా. ఆ రాక్షసుడు నొప్పితో పెద్దగా అరుస్తున్నాడు. అన్నయ్య, గొయ్యి తవ్వా అని లక్ష్మణుడు చెప్పాడు. ఆ రాక్షసుడు అన్నాడు, నా పేరు తుంబురు, నేను గంధర్వుడను, కుబేరుడిని సేవించేవాడిని. రంభతో కలిసి ఉండిపోవడం వలన నన్ను శపించారు. బ్రహ్మగారి వరం వల్ల ఇంత శక్తి పొందాను. అందుకని నన్ను అస్త్రాలతో చంపలేరు. గోతిలో పడేసి కప్పెట్టి రాళ్లను పడేయండి. ఊపిరి ఆడక చనిపోతా. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నాకు శాప విమోచనం ఎలా జరుగుతుంది అని అడిగితే, నీకు రాముడి వలన శాప విమోచనం అవుతుంది అన్నారు. నన్ను ఇలా గుద్ది నా శక్తి క్షీణింపజేసి గోతిలో పడేస్తున్నావంటే నువ్వే రాముడివి, నాకు శాప విమోచనం అవుతుంది అని సంతోషించి, ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళితే రామ, శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చేయు, నీకు మంచి కలుగుతుంది. రామలక్ష్మణులు అతన్ని గోతిలో వేసి కప్పెట్టేశారు. ఆ తర్వాత శరభంగ ఆశ్రమానికి వెళ్ళారు. ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఆ ఆశ్రమం పైన గాల్లో ఓ రథం కనబడింది. దానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి. ఆ రథమంతా సూర్యుడిలా మెరిసిపోతుంది. దాని చుట్టూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని దివ్యమైన తేజస్సుతో యువకులు మరియు దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. ఆ రథంలోని ఆసనం ఖాళీగా ఉంది. ఆయన ఏడి అని చూశారు రాముడు. శరభంగ మహర్షితో ఆయన భూమికి కొంచెం పైన గాలిలో నిలబడి తేలుతూ మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయి రాముడు లక్ష్మణుని పిలిచి, నీకు గుర్తుందా, మనం వేదాలు చదివేటప్పుడు అందులో ఇంద్రుడిని పిలుస్తాం. అందులో ఆకుపచ్చని గుర్రాలు కట్టిన రథం మీద వచ్చేటటువంటి ఇంద్ర అని పిలుస్తుంటాం. అదిగో ఆ ఇంద్రుడు మాట్లాడుతున్నాడు శరభంగ మహర్షితో. అందుకని సీత, లక్ష్మణ, మీరిద్దరూ ఇక్కడ ఉండండి, నేను అక్కడికి వెళ్ళి వస్తా అని వెళుతున్నారు. రాముడు వస్తున్నది చూసి ఇంద్రుడు మహర్షితో అన్నారు, దేవకార్యం కొరకు అరణ్యంలోకి వచ్చారు రాముడు, నేను తర్వాత మాట్లాడతా మీతో అని సెలవు తీసుకొని వెంటనే వెళ్ళిపోయారు. ఇది చూసిన రాముడు వెనక్కి వెళ్ళి సీతా లక్ష్మణులని తీసుకుని మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మహర్షికి నమస్కారం చేశారు. మహర్షి అన్నారు, రామ, నువ్వు వస్తున్నది నాకు తెలుసు. ఇంద్రుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నేను నా తపశక్తితో బ్రహ్మలోకాన్ని, ఇంద్రలోకాన్ని గెలుచుకున్నా. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నేను అన్నాను, ఇప్పుడు నాకు కుదరదు, నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి అని అన్నాను. రాముడు అన్నారు, మేము ఆశ్రమం కట్టుకోవడానికి అనువైన ప్రదేశం చెప్పండి మహర్షి. ఇక్కడ దగ్గరలో సుతీక్షణుడు అనే మహర్షి ఉన్నారు. ఆయన్ని నువ్వు దర్శనం చేయు. రామ, నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను. నా శరీరం చూసావా? ముడతలు పడి శరీరం పొరలుగా వస్తుంది. ఈ శరీరం
ఓపిక ఉన్నన్నాళ్ళు ఈశ్వర అనుగ్రహంతో తిరగాలి. ఒకనాటికి ఈ శరీరాన్ని విడిచేయాలి. అలా చేసేటప్పుడు దీనిపై ప్రేమతో ఏడవకూడదు. ఈశ్వర ఆరాధన చేసి శరీరాన్ని తేలికగా విడిచిపెట్టాలి. ఇది నాది కాదు, ఇందులో ఉండి దీన్ని దేనికి వాడాలో వాడేసి తరువాత వదిలిపెట్టాలి. ఈ శరీరాన్ని అగ్నిలో వేస్తా, ఎందుకంటే ఇంక దీనితో పనిలేదు, నీకు చెప్పాల్సింది చెప్పా అని అగ్నిహోత్రంలో తన శరీరాన్ని వేస్తున్నా అని అగ్నిలోకి వెళ్ళారు. ఆ శరీరం కాలిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు రాముడు, సీత, లక్ష్మణుడు. కొద్దిసేపటికి యవ్వనంలో ఉన్న యువకుడి శరీరంతో బయటికి వచ్చారు మహర్షి. రామా, చూశావా, ఈ శరీరంతో నేను బ్రహ్మలోకం వెళుతున్నా అని వెళ్ళిపోయారు. శరభంగ మహర్షి వెళ్ళిపోయాక అక్కడే ఉండే అనేక రకాలైన తపస్సులు చేసే ఋషులు రాముడి దగ్గరికి వచ్చి, రామా, మా దగ్గర తపశ్శక్తి ఉంది, దీనితో మేము రాక్షసులని చంపగలం. కానీ మేము కోపాన్ని జయించాం. వారు వచ్చి మా శరీరాన్ని బాధ పెడుతున్నారు. అందుకని మేము ఎప్పుడూ మా తపశ్శక్తి మమ్మల్ని రక్షించుకోవడానికి ఉపయోగించలేదు. నువ్వు మమ్మల్ని రక్షించాలి. నువ్వే ఎందుకు రక్షించాలంటే, నువ్వు క్షత్రియుడివి, రాజకుమారుడివి, ధర్మం తెలిసిన వాడివి గనుక నిన్ను అడుగుతున్నాం. మేము అమ్మ కడుపులో ఉన్న బిడ్డల లాంటి వాళ్ళం. నువ్వు మమ్మల్ని తల్లిగా కాపాడాలి. మమ్మల్ని రక్షించేవారు లేరని మా శరీరాలని తినేస్తున్నారు. మేము యాగం చేసుకుంటుంటే రక్తమాంసాలు పడేస్తున్నారు. ఇలా ఎంతోమంది ఋషులని చంపేశారు. రాముడు అన్నారు, మీరు ఎప్పుడూ నన్ను శరణు వేడొద్దు. మీరు మహర్షులు, నన్ను ఆజ్ఞాపించాలి. నాకు తెలియదు మీరు ఇంత కష్టపడుతున్నారని. నేను, నా తమ్ముడు కలిసి మా శక్తి ఏమిటో చూపిస్తాం అని అక్కడి నుంచి రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి సుతీక్షణుడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. సుతీక్షణ మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. రాముడు అక్కడ కూర్చుని, మహర్షి నమస్కారం, నన్ను రాముడు అంటారు. ఒకసారి నా యందు అనుగ్రహించి చూసి నాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహర్షి కళ్ళు తెరిచి చూసి, రామా, నీ రాక కొరకే నేను ఎదురు చూస్తున్నా. రాముడు అన్నారు, మహర్షి, మేము ఆశ్రమం నిర్మించుకోవడానికి అనువైన ప్రదేశం చూపించండి. రామ, ఇక్కడ అనేక తాపస ఆశ్రమాలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి అన్నీ చూసిరా, వచ్చాక చెబుతా. తప్పకుండా మహర్షి, నేను అన్ని ఆశ్రమాలు చూసి ఋషుల నుంచి ఆశీర్వాదాలు పొంది వస్తా అని ముగ్గురు బయలుదేరారు. సీతాదేవి రాముని మీద ప్రేమతో ఆయనకి అపాయం జరుగుతుందేమో అని ఇలా అంది. రామా, నేను పెద్దల దగ్గర తెలుసుకున్నది ఒకటి మీకు చెబుతా. మీరు తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చారు కదా, 14 సంవత్సరాలు అరణ్యవాసం కదా చేయాలి. మీరు తాపసిగా ఉండాలని కదా ఈ జటామండలం కట్టుకున్నారు. కానీ మనిషికి సహజంగా ఉండే కామము చేత 3 దుర్గుణాలు కలుగుతాయి. అసత్యం చెప్పాలని, పరస్త్రీ వాంఛ. మీరు ఎన్నడూ అసత్యం మాట్లాడరు. మీ భార్యగా చెబుతున్నా మీకు పరస్త్రీ వాంఛ లేదు. కానీ 3వ దోషం కనబడుతుంది. ఏ కారణం లేకుండా మనల్ని హింసించని వాళ్ళని బాధ పెట్టాలి అనిపిస్తుంది. ఇవాళ నాకు మీ పట్ల ఆ దోషం కనబడుతుంది. నిన్న తాపసులు మిమ్మల్ని రాక్షసుల నుంచి రక్షించమంటే ఇక నుంచి చూడండి మా శక్తి మేము వాళ్ళని ఎలా సంహరిస్తామో అన్నారు. మీకు రాక్షసులకి ప్రత్యక్షంగా ఏదైనా గొడవ ఉందా? ఏమీ లేదు. రాక్షసులు మీకేమైనా అపకారం చేశారా? చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎలా ప్రతిజ్ఞ చేశారు రక్షిస్తా అని? అలా ప్రతిజ్ఞ చేయడానికి మీరు సింహాసనం పైన కూర్చోలేదు కదా. మీకు రాక్షసులపైన ఎందుకు ప్రతీకార బుద్ధి పుట్టింది? మీకు రాక్షసులకి శత్రుత్వం వస్తుంది. అందుకని నాకు దండకారణ్యంలో ఉండడం ఇష్టం లేదు. నేను చెప్పేదానికి ఆధారం ఏమిటని అంటారేమో, వినండి. ఒకానొకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఇంద్రుడు ఒక సైనికుడి వేషంలో పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఋషికి, నేను సైనికుడిని అని తెలిసి నన్ను చంపాలని చూస్తున్నారు, నా కత్తి మీ దగ్గర పెట్టి వెళ్తున్నా, మళ్ళీ వచ్చి తీసుకుంటా అని వెళ్ళిపోయాడు. ఆ ఋషి తపస్సు చేస్తూ మధ్యలో కళ్ళు తెరిచి కత్తి ఉందో లేదో అని చూసుకుంటున్నాడు. ఇలా కాదు అని ఒక చేయి ఆ కత్తిపై పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కో లక్షణం ఉంటుంది. కత్తికి ఉన్న రజోగుణం వల్ల ఆ ఋషి కత్తి పోతుంది అని దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. కొంతకాలం తర్వాత సరదాగా ఆకులని కోయాలనిపించింది. తర్వాత కొన్ని ప్రాణులని పొడవాలనిపించింది. తర్వాత కొన్నాళ్ళకి దారి దొంగతనం చేయాలనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి హత్యలు చేయాలనిపించింది. రామ, ఇంద్రుడు ఏమీ చేయలేదు, ఒక కత్తి ఇచ్చి వెళ్ళాడు.
ఋషి పెద్ద హంతకుడయ్యాడు. అందుకని మీరు ఈ కోదండం ఎందుకు పట్టుకుంటున్నారు? ఆశ్రమం కట్టుకుని మనం తపస్సు చేసుకుని 14 సంవత్సరాలు పూర్తి అయ్యాక అయోధ్యకి వెళ్ళిపోదాం. మీరు రాజు అయ్యాక ఇలాంటివి చేయండి, నేను అంగీకరిస్తాను. ఇప్పుడు ఎందుకు ఈ ప్రతిజ్ఞలు మీకు? మీరు అంటారేమో నేను క్షత్రియుడని కోదండం పట్టుకోవడంలో తప్పు లేదని. నిజమే, కానీ మనం వెళుతూ ఉంటే ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించండి. అంతేగాని ఎవరో ఎక్కడో ఉన్న ఋషులని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు అని రాక్షసులందరినీ చంపుతా అని చెప్పడం ఏమిటి? నేను స్త్రీని చెప్పానని కాకుండా మీ తమ్మునితో ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. రాముడు అన్నారు, సీత, నువ్వు ఇప్పుడే ఒక మాట చెప్పావు, ఆపదలో ఉన్నవారిని రక్షించమని. ఋషులు వాళ్ళని రక్షించమని వారంత వారే నా దగ్గరికి వచ్చి శరణు వేడారు. నేను వారి దగ్గరికి వెళ్ళి అడగలేదు మీకు నేను రక్షణ కల్పించాలా అని. నా దగ్గరికి వచ్చి రక్షించమన్నారు, రక్షిస్తా అని ప్రతిజ్ఞ చేశా. నువ్వు చెప్పినదే కదా క్షత్రియ ధర్మం. నేను ధర్మం తప్పలేదు సీత. నేను ఒక్కసారి రక్షిస్తా అని ప్రతిజ్ఞ చేశాక నేను వారిని రక్షించి తీరుతా. నీకు తెలుసు కదా సీత, నాకు ధర్మం సత్యం అంటే ఎంత ఇష్టమో. నా ప్రాణాలు పోయినా సరే నేను వెనుతిరగను. అవసరమైతే సీత, నేను నా ప్రతిజ్ఞ కోసం నిన్ను విడిచిపెడతా, లక్ష్మణుని విడిచిపెడతా, ఆఖరకు నా శరీరాన్ని విడిచిపెడతా. నేను మాత్రం మాట తప్పను. సీతాదేవి అంది, మహాప్రభో, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. రాముడు అన్నాడు, సీత, నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. నువ్వు తప్ప ఎవరు ఇంత అందంగా మాట్లాడతారు. నా మనసులో ఏది నాటుకోవాలో అలా నువ్వు మాట్లాడావు అని సంతోషించారు. అలా ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనుక లక్ష్మణుడు నడుస్తున్నారు. కొంతమంది మునులు కూడా వారితో పాటు వస్తున్నారు. ఒకచోట ఒక సరస్సు కనబడింది. అక్కడ సంగీతం వినబడుతోంది. రాముడు ఈ సంగీతం ఎక్కడ నుంచి వస్తుంది అని చూశారు. అది ఆ సరస్సు నుంచి వస్తుంది. రాముడు పక్కన ఉన్న ధర్మభృత్ అనే మునిని పిలిచి, ఈ సరోవరం నుంచి వినబడుతుంది ఏమిటిది? ఈ సరోవరం మాండకర్ణి అనే ఋషి తయారు చేశారు. ఆయన ఎన్నో సంవత్సరాలు వాయువు తీసుకుంటూ తపస్సు చేస్తున్నారు. దిక్పాలకులు అనుకున్నారు, ఈయన మన స్థానం తీసుకోవడానికి తపస్సు చేస్తున్నట్టుంది. తపస్సు భగ్నం చేయాలి అని 5 అప్సరసలని పంపించారు. ఆ అప్సరసలకి వశుడయ్యాడు మాండకర్ణి. ఈయన తను అనుభవిస్తున్న సంతోషాన్ని బయట ఎవరికీ కనబడకూడదని ఒక సరోవరం నిర్మించి అందులో అంతఃపురం నిర్మించారు. అందుకని రామ, ఈ శబ్దాలన్నీ ఈ నీటి మీద వినబడుతుంటాయి. రాముడు ఆశ్చర్యపోయాడు. అలా ఒక్కొక్క ఆశ్రమంలో 6 నెలలు, 2 నెలలు, 9 నెలలు, సంవత్సరం ఉన్నాడు. అలా 10 సంవత్సరాలు గడిపాడు. తిరిగి సుతీక్షణుడి ఆశ్రమంకి వచ్చారు. రాముడు మహర్షితో అన్నారు, అయ్యా, మేము ఆశ్రమాలు అన్నీ చూసి వచ్చాం. మళ్ళీ రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడ ఎక్కడో ఉందని విన్నాను. ఈ అరణ్యం చాలా పెద్దగా ఉంది, ఎక్కడ ఉందో తెలియట్లేదు. అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉందో దయచేసి నాకు చెప్పండి. ఆ ఆశ్రమం ఒక్కసారి వెళ్ళాలి అనుకుంటున్నాను. మహర్షి అన్నారు, రామ, నేను ఈ మాటే మీకు చెప్పాలనుకున్నా, నువ్వే అడిగావు అని ఈ దారి చెప్పి, మధ్యలో ఉన్న అగస్త్య మహర్షి తమ్ముని ఆశ్రమంకి ఒకసారి వెళ్ళు, ఆ తర్వాత అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళు. అలా రాముడు, సీతా, లక్ష్మణుడు సుతీక్షణ మహర్షికి నమస్కారం చేసి బయలుదేరారు.